హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చాలామంది ఎదురు చూస్తున్నారు, కానీ ఏదైతే రైతు భరోసా అనేది గతంలో రైతు బంధు అయితే ఉండేది. సో ఇప్పటి వరకు ఎన్నికల వరకు జమ అయింది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన పైసలు అనేది ఎప్పటి నుంచి జమ కావడం జరుగుతుంది, ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామన్నమాట. సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్లయితే రైతు బంధు అనేది ఉండేదన్నమాట. అప్పుడు ఎకరానికి 2 కార్తుల చొప్పున అని చెప్పేసి 10,000 రూపాయలు జమ చేసేవారు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎకరానికి 7,500 రూపాయల చొప్పున మొత్తం పంట పెట్టుబడి అనేది 15,000 రూపాయలు అకౌంట్లో కూడా డబ్బులు అనేది జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. అయితే రైతులకు సంబంధించి ఏదైతే ఉందో రైతు భరోసా అనేది ఇప్పటివరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1 ఎకరం, అదేవిధంగా 2 ఎకరాలు ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరిగిందనమాట. కానీ ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా చెప్పారు, ఏదైతే 1 ఎకరం ఉన్న రైతులు 70 లక్షల మంది అయితే ఉన్నారు, దాదాపుగా 3,400 కోట్లు. ఇక ఈ రకంగా రెండో విడత వచ్చేసి ప్రభుత్వం ఈ పథకానికి 9,000 కోట్లు అనేది ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కానీ గతంలోనే ఏదైతే రెండో విడతలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 ఎకరాల నుంచి 5 ఎకరాలకు అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు మార్చి, ఏప్రిల్. కానీ టైం అయిపోయింది. ఇప్పుడు మే నెల అయితే వచ్చేసింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3 ఎకరాలు ఆ పైనటువంటి రైతులకు ఎప్పటి నుండి జమ అవుతాయి? సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు అయితే అడుగుతున్నారన్నమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో వీడియోని పూర్తిగా చూడండి, అర్థమవుతుంది అనమాట. మరోసారిగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. ఇక రాష్ట్రంలో ముఖ్యంగా రాష్ట్ర రైతులకు సంబంధించి వానాకాలం వ్యవసాయ పనులు ప్రణాళికతో తోడ్పాటు అందించేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక చర్యలు అనేది చేపడుతుందని చెప్తున్నారు. ఇందులో భాగంగానే రైతు భరోసా లబ్ధిదారులకు వారి మండలాల్లో ఎప్పుడు వానలు కురుస్తాయనే సమాచారాన్ని మొబైల్ ఫోన్లకు మెసేజ్ అయితే పంపించనున్నారన్నమాట. సో దీనివల్ల రైతులకు అంచనా ప్రకారం వర్షాలు ప్రారంభమయ్యే సమయం మాత్రమే సూచిస్తాయి, కాబట్టి వర్షపాత పరిణామం తెలియజేస్తున్నట్లు సో మెసేజ్లు కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీనివల్ల రైతులు గతంలో ఇలాంటి మెసేజ్లు రావడం ఏ జిల్లా, ఏ డిస్టిక్, ఏ ఏరియా ఇవన్నీ కూడా ఉంటాయి, కాబట్టి సాగు పనులు ఎప్పుడు స్టార్ట్ చేయాలో ప్రణాళికలు ఇవన్నీ కూడా రచించుకునే అవకాశాలు అయితే ఉంది. ఈ సేవలు కూడా అవసరం లేదనుకునే రైతులు స్టాప్ అని మెసేజ్ పంపితే వెంటనే నిలిపివేయడం జరుగుతుందని చెప్పేసి కూడా వ్యవసాయ శాఖ అయితే తెలియజేసింది అనమాట. సో ఒక చిన్న అప్డేట్ అయితే ఇచ్చారు, మెసేజ్లు వస్తాయి కాబట్టి ఎవరు కూడా కంగారు పడిన అవసరం లేదు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు సంబంధించి రైతాంగం మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే వానాకాలం సాగు సీజన్ అనేది ఇప్పటికే దగ్గర పడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిధులకు సంబంధించి రైతులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దున్నకాలు కావచ్చు, అదేవిధంగా విత్తనాల కోసం, ఎరువులు, మందులు, సాగు ఖర్చుల కోసం ఇప్పటికే గతంలో యాసంగి సీజన్లోనే అప్పులు చేశామని వాటికి వడ్డీలు కట్టుకుంటున్నాయి. ఇప్పుడు కొత్తగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకాలు రైతు భరోసా అనేది అందిస్తే చేదోడు వాదోడుగా ఉంటుందని, అదేవిధంగా ఈ పథకానికి సంబంధించి రైతు భరోసా ఇక రైతులకు సంబంధించి ఎప్పుడు ఇక మిగిలిన పైసలు జమ అవుతాయని చెప్పేసి చాలామంది అయితే చూస్తున్న వారికి జూన్ 2వ వారం లోపు రైతు భరోసా జమ చేస్తే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారనమాట. ఇక మరింత జాప్యం చేయకుండా ఇప్పటికే రైతు భరోసా అనేది చాలా జాప్యం చేశారని, అలా కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వెంటనే కూడా రైతు భరోసా అనేది ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారన్నమాట రైతులైతే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసాకు ఇటీవల కాలంలో ఆర్బీఐ దగ్గర డివిడెండ్ల రూపంలో, వేలం రూపంలో అవి పైసలు అనేది సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేశారు. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మేలు చేయాలనే ఉద్దేశంతో ఈ పథకానికి సంబంధించి ముందుకు వెళ్తున్నారనమాట. అందులోనే భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు ప్రభుత్వం నుంచి దాదాపుగా మరొక 3,000 కోట్ల రూపాయలు అనేది ట్రెజరీ శాఖకు అందినట్లు తాజా సమాచారం అన్నమాట. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే కొత్త పథకాలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నారు కాబట్టి, సో ఇందులో ప్రధానంగా జూన్ 2 తారీఖున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ఉన్నాయో ఆసరా పెన్షన్లకు సంబంధించి కొత్త పెన్షన్లు 2 లక్షల పెన్షన్లు అందజేస్తున్నారు కదా. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి గతంలో ఆధార్ కార్డు ఉంటే సరిపోయేది, కానీ ఇప్పుడు అలా కాకుండా స్మార్ట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి కొత్త
విధానాలు తీసుకువస్తున్నారు. అదేవిధంగా కొన్ని పథకాలకు సంబంధించి కూడా ప్రభుత్వం ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. సో ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్ సంబంధించి ఇప్పటికే 5,400 కోట్లు రిలీజ్ చేశారు కదా. మిగతా బకాయిలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది రిలీజ్ చేసే విధంగా ఇప్పటికే ఎవరు అర్హులు ఏంటనేది కూడా ప్రభుత్వ అధికార లెక్కల ప్రకారం ఇక ఆల్రెడీ ఎంతమంది అర్హులు ఏంటనేది కూడా లిస్ట్ అనేది రెడీ చేసినట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 2 తారీఖు తర్వాతనే మనకు డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ త్వరలోనే ఇవ్వబోతున్నారంటూ అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తెలంగాణలో ఇప్పటికే ఏదైతే మనకు రైతులకు సంబంధించినటువంటి పంట పెట్టుబడి సాయమే తెలంగాణలో అమలవుతుంది. ఆ పథకానికి సంబంధించి ఈసారైనా కనీసం వానాకాలం సీజన్ అనేది వస్తుంది కాబట్టి సో ఇప్పటికైనా 6,000 రూపాయల ప్లేస్లో కనీసం 6,500 రూపాయలు లేదంటే కుదిరితే 7,000 రూపాయలన్నా ఇవ్వాలి. గతంలోనే పంట సాగు చేసిన రైతులకు నష్టం చాలా వచ్చిందని చెప్పేసి అదేవిధంగా వడ్లు కొనేవారు లేరంటున్నారు రైతులు. అయితే ప్రభుత్వం మాత్రం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని చెప్తున్నారు. అయితే తెలంగాణలో మొక్కజొన్నలకు సంబంధించినటువంటి డబ్బులు కూడా దాదాపుగా 1,00,000 మందికి కూడా రిలీజ్ చేసినట్లుగా ఇటీవల కాలంలో అప్డేట్స్ అయితే అందాయి. కాబట్టి మిగతా వారికి కూడా డబ్బులు అనేది అకౌంట్లో అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. సో ఇందుకు సంబంధించి 2-3 రోజుల్లో ఖాతాలు అయితే పడే అవకాశాలు అయితే ఉన్నట్లు తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయన్నమాట. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసా ఏదైతే ఉందో ప్రభుత్వం నుంచి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్లు మనకు త్వరలోనే ఉన్నాయి కాబట్టి ఆ టైం వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గతంలోనే యాసంగి సీజన్ సంబంధించి ఏదైతే 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులకు నిధులు అనేది ఇచ్చి సరిపెట్టడం జరిగింది. సో అదే ప్రాసెస్ అనేది కొనసాగుతుందా? చాలామంది రైతులు 2 ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా. సో మొత్తం మీద అయితే అందరికైతే ఇచ్చే ప్రయత్నం చేశారు 2 ఎకరాల వరకు కాబట్టి ఇక అంతే అనే విధంగా కూడా సోషల్ మీడియాలో అప్డేట్స్ అయితే అందుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి కదలిక కావచ్చు దీనిపైన క్లియర్గా ఒక స్పష్టమైన తేదీ కావాలని చెప్పేసి రైతులు అయితే కోరుతున్నారు అనమాట. సో త్వరలోనే దీనికి సంబంధించి ఒక అప్డేట్ అనేది రావచ్చు అని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం సంబంధించి చాలామంది ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ పథకానికి సంబంధించి గతంలో మేము నిధులు అనేది పొందలేకపోయాము. సో మేము ఎలాంటి పొరపాట్లు చేయలేదు, అయినా కూడా మాకు పైసలు అనేది రాలేదు, ఈసారైనా కనీసం రావాలి అని చెప్పేసి రైతులు అయితే ఎదురు చూస్తున్నారు అనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి ఈ పైసలు కూడా జమ కావు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయి. ఎందుకు జమ కావు ఏంటనేది కూడా ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఈ కేవైసీ తప్పనిసరి చేసుకోవాలి. 23వ విడతకు సంబంధించి ఇన్స్టాల్కు ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతా లింక్ అనేది తప్పనిసరి చేయాలన్నమాట. సో ఈ కేవైసీ అనేది పూర్తి చేయకపోతే 2,000 రూపాయలు అనేది మీరు అందుకోలేరని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో అదేవిధంగా ఏ రైతుకు 2,000 రూపాయలు రాలేదు అంటే రావంటే ముఖ్యంగా ప్రతి 4 నెలలకు ఒకసారి అయితే వస్తాయి. 2,000 రూపాయలు 3 సమాన వాయిదాలో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా బ్యాంక్ ఖాతాలు అయితే వస్తాయి. కాబట్టి అయితే కొంతమంది రైతులు నిధులు నిలిచిపోతున్నాయి. కేవైసీకి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంట్ అసంపూర్తిగా ఉన్న లేదా ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాతో లింక్ చేయని లేదా 23వ వాయిదా అనేది రావని చెప్పేసి అప్డేట్స్ అయితే వస్తుంది అనమాట. సో అదేవిధంగా ఈ కేవైసీని పూర్తి చేయని రైతులు 2,000 రూపాయలు అందుకోలేరు, విడత మొత్తాన్ని పొందలేరు అంటూ రైతులు తమ ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింక్ చేశారనమాట. సో అదేవిధంగా రైతులు పిఎం కిసాన్ వెబ్సైట్లో విజిట్ చేసి ఈ కేవైసీ ఆప్షన్ అయితే ఎంచుకోవడం ద్వారా మీ ఈ కేవైసీ ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు అని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. సో మొత్తం మీద ఈ పథకానికి సంబంధించి ఎప్పుడు వస్తాయనే దానిపైన మనకు జూన్ 2వ వారం నుంచే నిధులు అనేది రావడం జరుగుతుందని చెప్పేసి తాజాగా అప్డేట్స్ అయితే అందాయన్నమాట.